లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జానీ మాస్టర్ను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఉప్పర్పల్లి కోర్టులో ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎదుట జానీ మాస్టర్ను హాజరుపరచబోతున్నారు పోలీసులు. అంతకుముందు జానీ మాస్టర్ను పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారించారు. నగర శివారులోని ఓ ఫామ్ హౌస్లో బాధితురాలి ఫిర్యాదుపై కూపీలాగారు. విచారణ ముగియడంతో జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. జానీ మాస్టర్ను ఈ కేసులో మరింత విచారించాల్సి ఉన్నందువల్ల కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టుకు ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటల ప్రాంతంలో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది? అలాగే ఒకవేళ కస్టడీకి అడిగితే కనుక ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? సినీ ఇండస్ట్రీలో షేక్ చేస్తున్నటువంటి జానీ మాస్టర్ దుమారం కేసు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరి కాసేపులోనే జానీ మాస్టర్ని మనం చూస్తున్నటువంటి ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేస్తున్నటువంటి నార్సింగ్ పోలీసులు అతన్ని హైదరాబాద్కు పీటీ వారెంట్ ద్వారా, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలించారు. ఇక ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి పోలీసులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అతని స్టేట్మెంట్ కూడా రహస్య ప్రాంతంలోనే నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మరి కాసేపులోనే మనం చూడొచ్చు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. జానీ మాస్టర్ పై ఇప్పటికే సెక్షన్ 376 తో పాటు 323 తో పాటు 506 అదేవిధంగా ఫోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. 2020లోనే ముంబై సంబంధించిన ఒక హోటల్లో అతను లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ ని కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే మహిళా కమిషన్ సైతము బాధితురాలు ఆశ్రయించిన పరిస్థితి మనం చూడొచ్చు. మహిళా సంఘాలు అదేవిధంగా వారందరూ ఫిలిమ్స్ ఛాంబర్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వారందరూ కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. అయితే వైపు అతనిపై అనేక ఆరోపణలు వినబడుతుంటే మరోవైపు జానీ భాష సతీమణి సుమలత మాత్రం అతను కావాలనే తనని ఈ కేసులో ఇరికించారు, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ కేసులో అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా నిన్న సుమలత మీడియాతో మాట్లాడింది. అయితే ఆమెకు సంబంధించిన దాంట్లో 2020లో మైనర్ గా ఉన్నప్పుడే అతనిపై రేప్ చేశారని చెప్తున్న నేపథ్యంలో అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, మరి అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు ఇవ్వలేదంటూ కూడా నిన్న జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా మాట్లాడిన పరిస్థితి. మరి కాసేపులోనే జానీ భాషను ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని కస్టడీలో తీసుకుంటే పోలీస్ కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకి వస్తాయి. గత 6 సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా బాధితురాలు ఇచ్చింది కాబట్టి అందుకు సంబంధించిన దానిపై పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే మరి కాసేపులోనే అతని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఒకవేళ రిమాండ్ న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ తరలిస్తే వెంటనే పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం. మొత్తం మీద ఉప్పర్పల్లి కోర్టులో మరి కాసేపులోనే జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ ని కోర్టులో నార్సింగ్ పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. నిన్న గోవా నుంచి అరెస్ట్ చేసినటువంటి జానీ భాషని పీటీ వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో ఒక రహస్య ప్లేస్ లో అతన్ని సుదీర్ఘంగా విచారించారు. రాత్రి మొత్తం అదేవిధంగా అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక కోర్టుకు వచ్చే ముందు అతనికి వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి కాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో జానీ భాషను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలాగే సునీల్, ఎందుకు రహస్య ప్రదేశంలో విచారించాల్సి వచ్చింది? ఏ అంశాలపై పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేశారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారింది ఈ కేసు కాబట్టి, ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి దీంట్లో మీడియా కూడా అతనికి సంబంధించిన దాంట్లో వివరాలు అడిగే అవకాశం ఉంది కాబట్టి అతన్ని మీడియా కంట పడకుండా ఒక సీక్రెట్ ప్లేస్ లో అతను ఉంచారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాకుండా గోవా నుంచి ఎస్ఓడి పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులకు అప్పచెప్పినప్పుడు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతను ఉంచకుండా ఒక రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక మరి కాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు కాబట్టి మరి కాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తాం నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376 తో పాటు 323, 506 తో పాటు ఫోక్సో యాక్ట్ మైనర్ బాలిక ఉన్నప్పుడే లైంగిక దాడి జరిపారని బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్ బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. మనం చూస్తున్నటువంటి ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అతనికి దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఫోక్సో యాక్ట్ ప్రకారం దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. మరోవైపు సెక్షన్ 376 ప్రకారం అయితే అత్యాచార
వ్యభిచార కేసులో దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. మరి చూడాలి ఈ కేసులో అతనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత కోర్టు మరి అతనికి ఎలాంటి ఈరోజు రిమాండ్ తరలించిన తర్వాత మరి కస్టడీకి ఇచ్చిన తర్వాత కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది. ఎందుకంటే అతను ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో జానీ భాషకు ఏ విధంగా న్యాయస్థానంలో ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన మరి కాసేపట్లోనే జానీ భాషను ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగ్ పోలీసులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలాగే సునీల్, కోర్టులో హాజరుపరిచిన అనంతరం వివరాలు మీడియా మీటింగ్ పెట్టి తెలిపే అవకాశం ఉందా పోలీసులు? ప్రస్తుతం మనం చూడొచ్చు, నిన్న పత్రికా ప్రకటన ద్వారా అతను అరెస్ట్ అయ్యాడని పోలీసులు సమాచారం అందిన తర్వాత అతని ఒక పత్రికా ప్రకటన ద్వారా పోలీసులు అన్ని వివరాలు కూడా వెల్లడించారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కేసుకు సంబంధించినటువంటి ఏసీపీ కూడా ఇప్పటికే మనం ఉప్పర్పల్లి కోర్టుకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే సెన్సేషనల్ కేసు, ఒక సినీ ఇండస్ట్రీలో షేక్ చేస్తున్నటువంటి జానీ భాష వివాదం కేసు మాత్రం చాలా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు కూడా ఇక్కడికే చేరుకున్నారు. మరి కాసేపులోనే జానీ భాషని మనం చూడొచ్చు. మరి కాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన అతని రిమాండ్ తరలించిన తర్వాత మళ్ళీ ఒకసారి పోలీసులు పత్రికా ప్రకటన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. నిన్న మనం చూసాం, పోలీసులు అతను అరెస్ట్ అయిన తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అతనిపై ఫోక్సో యాక్ట్ తో పాటు మరి పలు సెక్షన్లు కూడా నమోదు చేశామని పోలీసులు ఒక పత్రికా ప్రకటన వెల్లడించారు. ఈ రోజు రిమాండ్ తర్వాత మరి పోలీసులు వివరాలు వెల్లడిస్తారా లేదని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.